ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. తెలుగు సినిమా మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి. నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో. ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోద్ది. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టీ కడతాం. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. మొన్న గేమ్ చేంజర్ రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు టికెట్ రేట్స్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి తెలుగు సినిమా మార్కెట్ అనేది చాలా ఎక్స్టెండ్ అయింది. దానికి తగ్గ క్వాలిటీ మనం మెయింటైన్ చేయాలంటే ఈ టికెట్ రేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా టికెట్ ప్రైజెస్ అనేవి సప్లై డిమాండ్ మీద వర్క్ అవుతాయి. దానివల్ల టికెట్ రేట్స్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మనకి టికెట్ రేట్స్ మనమే గవర్నమెంటే డైరెక్ట్గా పెంచడం వల్ల ఈ బ్లాక్ టికెట్స్ సేల్స్ అనేవి తగ్గుతాయి. డైరెక్ట్గా గవర్నమెంట్కి చాలా జిఎస్టీ రూపంలో చాలా ఆదాయం పెరుగుతుంది అనే కాంటెక్స్లో మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు టికెట్ రేట్స్ గురించి మాట్లాడారో అప్పటి నుంచి కూడా మన సోషల్ మీడియాలో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. మనకి బయట కూడా జనాలు కూడా ఈ టికెట్ రేట్స్ పట్ల చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఎప్పుడైతే మనకి లాస్ట్ టైం పుష్ప రిలీజ్ అప్పుడు సండే థియేటర్ స్టాంపేడ్ జరిగిందో అప్పుడు దాన్ని అడ్రస్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా అసెంబ్లీలోనే ఇండస్ట్రీ నుంచి ఎప్పుడైతే మనకు ఒక ప్రాణం పోయాక ఇండస్ట్రీకి స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వడం అనేది కుదరదు అని చాలా కరాఖండిగా చెప్పారు. किसी का जान चलाने के बचाने के बाद किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. మనకి స్టేట్లో ఇన్ని ఇష్యూస్ ఉండగా ఈ టికెట్ రేట్స్ మనకి ప్రతి పెద్ద సినిమా రిలీజ్ ముందు టికెట్ రేట్స్ గురించి మాట్లాడటం అవసరమా? అసలు టికెట్ రేట్స్ గురించి ఇంతలా పదే డిస్కషన్ చేయడం ఎందుకు జరుగుతుంది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. అయితే టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక టికెట్ రేట్స్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు అసలు మనకి ఫ్రీ మార్కెట్ అండ్ క్యాపిటలిజం అనేది ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్రీ మార్కెట్ అంటే ఏంటి, క్యాపిటలిస్టిక్ సొసైటీ అంటే ఏంటి, వీటన్నిటి గురించి వేరే వీడియోలో మాట్లాడదాం. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రీ మార్కెట్లో గూడ్స్ అంటే కంపెనీ ప్రొడ్యూస్ చేస్తాయి కదా. మనకి బిజినెస్ చేయడానికి చాలా కంపెనీలు చాలా ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అవి మనకు బ్యూటీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, క్లోత్స్ అవ్వచ్చు, మొబైల్స్ అవ్వచ్చు, లేకపోతే కార్స్ అవ్వచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. ఈ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్ని మార్కెట్ డిసైడ్ చేస్తుంది. అఫ్కోర్స్ ముందు స్టార్టింగ్లో ప్రొడక్ట్ ప్రైస్ అనేది కంపెనీ డిసైడ్ చేస్తుంది. బట్ ఆ ప్రోడక్ట్కి ఆ ప్రైజింగ్ అనేది వర్తియా కాదా అన్నది మార్కెట్ డిసైడ్ చేస్తుంది. మార్కెట్ ఎలా డిసైడ్ చేస్తుందండి? అఫ్కోర్స్ సప్లై అండ్ డిమాండ్ బాగా ఉంటే కనుక ప్రైజెస్ పెరుగుతాయి. డిమాండ్ తగ్గితే కనుక ప్రైజెస్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. మీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా ఐఫోన్ ప్రైజెస్ అనేవి తగ్గుతున్నాయి లాస్ట్ 1-2 మోడల్స్ నుంచి కూడా. దీని తర్వాత కూడా వాళ్ళు ఏమైనా చేంజెస్ వల్ల డిమాండ్ పెంచగలిగితే మళ్ళీ ప్రైజెస్ మళ్ళీ పెరుగుతాయి అనమాట. సో ఇలాగా ఫ్రీ మార్కెట్లో కంపెనీ ప్రొడ్యూస్ చేసే గూడ్స్ యొక్క ప్రైజెస్ అనేవి డిసైడ్ అవుతూ ఉంటాయి. సో మీరు అడగచ్చు, కంపెనీ డైరెక్ట్గా ఎక్కువ ప్రైస్ పెట్టి కంపెనీ అనేది రిలీజ్ చేసేస్తే మార్కెట్లోకి మనం లాస్ అవుతాం కదా అని. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కంపెనీ ఓవర్గా పంప్ చేసిన ప్రైజెస్లో ప్రొడక్ట్స్ని రిలీజ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా కొన్ని రోజులకి స్టార్టింగ్లో వాళ్ళు ఆ మ్యానిపులేషన్ చేయగలరు. కానీ టైం అయ్యే కొద్దీ కూడా ఆ మార్కెట్లోకి సేమ్ ప్రోడక్ట్తో వేరే కాంపిటీటర్స్ ఎంటర్ అవుతారు. సో ఈ కాంపిటీటర్స్ ఎలా ఎంటర్ అవుతారండి? ఆ ప్రొడక్ట్స్కి ప్రైజెస్ తక్కువ పెట్టి ఎంటర్ అవుతూ ఉంటారు. సో ఇలా ఎంటర్ అవడం వల్ల ఆటోమేటిక్గా ఏవైతే ఎక్కువ ప్రైజెస్ ఉన్న ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నారో ఆ కంపెనీ కూడా తన యొక్క ప్రొడక్ట్స్ యొక్క ప్రైజ్ని తగ్గించాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఫ్రీ మార్కెట్లో కంపెనీ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ అనేవి ప్రైజింగ్ అనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది. దేని ద్వారా? సప్లై అండ్ డిమాండ్ ద్వారా. వేసినప్పుడు నేను డాబాలో తినొచ్చు, ఒక చిన్న హోటల్లో తినొచ్చు, లేకపోతే ఒక ట్యాంక్ బండ్ దగ్గర బండి మీద తినొచ్చు, 5 స్టార్ హోటల్లో తినొచ్చు. తినేది అదే, దాని పర్పస్ సర్వ్ అయ్యేది కూడా ఆకలే. షాయద్ ముడి పదార్థాలు కూడా అయ్యి ఉండొచ్చు. కానీ 5 స్టార్ హోటల్లో మీకు ఎక్కువ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? ఆ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అక్కడ లాబీయా, కట్లరియా, లేకపోతే ఎక్సా, వైయా, జెడ్డా, వాట్ ఎవర్, అది కూడా ఫోర్స్ కాదు. అది మీ దగ్గర స్థామత ఉంటే అక్కడ తింటారు, లేకపోతే బడ్డీ గుడి దగ్గర తింటారు. సో అది ఒక ఇండివిజువల్ తీసుకునే డెసిషన్ ఆ ఫ్యాక్టర్స్ మీద. ఈ ఫ్రీ మార్కెట్ గురించి పక్కన పెట్టేస్తే మనకు మెయిన్గా ఏ పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా సరే 2 ఆర్గ్యుమెంట్స్ మనకు వినిపిస్తున్నాయి. ఈ 2 ఆర్గ్యుమెంట్స్ కూడా 2 కాంపౌండ్స్ నుంచి వస్తున్నాయి. ఫస్ట్ కాంపౌండ్లో
వాళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే టికెట్ రేట్స్ అనేవి పెంచడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలుగు సినిమా మార్కెట్ చాలా పెరిగింది, మంచి పేరు వచ్చింది చాలా ఎక్కువ బడ్జెట్ సినిమాలు తీయడం వల్ల. అండ్ ఇంటర్నేషనల్ సినిమాకి మన స్టాండర్డ్స్ మ్యాచ్ చేయాలంటే ఆ మాత్రం బడ్జెట్స్ కావాలి. ఆ బడ్జెట్స్ కావాలంటే ఆటోమేటిక్గా టికెట్ రేట్స్ పెంచాలి అని ఈ కాంపౌండ్ నుంచి వచ్చే ఆర్గ్యుమెంట్ ఇది. రెండో కాంపౌండ్ నుంచి వచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే టికెట్ రేట్స్ ఇంతలా పెంచేస్తే ఒక కామన్ మ్యాన్ 4 మెంబర్స్ కలిసి సినిమాకి వెళ్ళాలంటే పాసిబుల్ అవుతుందా? దాంతోపాటు ఇంకో ఆర్గ్యుమెంట్ ఏమొస్తుందంటే ఈ కాంపౌండ్ నుంచి ఈ సినిమా రేట్లు పెంచడం వల్ల ట్యాక్సెస్ వస్తున్నాయి కదా గవర్నమెంట్ కానీ ఆర్గ్యూ చేసే వాళ్ళకి వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. ఏమనంటే ట్యాక్స్లు వస్తున్నాయని కదా అని అన్నీ మనం పెంచుకుంటూ పోతే రేపొద్దున కమోడిటీస్ మీద కూడా ట్యాక్సెస్ వేసి ఎక్కువ రేట్లు లేదేస్తే ఎక్కువ ట్యాక్స్ వస్తుంది కదా. సో ఎసెన్షియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ రైస్ అండ్ ఆల్, సో వీటి మీద కూడా రేట్లు పెంచేయండి, సో దానికి కూడా గవర్నమెంట్కి ట్యాక్సెస్ వస్తాయి కదా అని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. సో ఈ రెండు కాంపౌండ్స్ నుంచి వచ్చే ఆర్గ్యుమెంట్స్లో కొన్ని పాయింట్స్ వీళ్ళు మిస్ అవుతున్నారు. మెయిన్గా ఈ కాంపౌండ్ నుంచి వచ్చే ఆర్గ్యుమెంట్ ఏదైతే సినిమా కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండాలి, అది కూడా ఒక కమోడిటీ టైప్ అన్నట్టు మాట్లాడుతున్నారో, వీళ్ళు మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే మనకి ఎసెన్షియల్ కమోడిటీని ఎంటర్టైన్మెంట్ని ఒక బ్రాకెట్లో పెట్టకూడదు. ఎందుకనంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీకి ఎంటర్టైన్మెంట్కి మెయిన్ డిఫరెన్స్ ఏమిటండి? ఎసెన్షియల్ కమోడిటీ రేట్లు పెరిగితే కనుక ఆటోమేటిక్గా కామన్ మ్యాన్ సఫర్ అవుతాడు, కానీ ఎంటర్టైన్మెంట్ ప్రైజెస్ అనేవి పెరిగితే కామన్ మ్యాన్ అవాయిడ్ చేస్తాడు. సో అల్టిమేట్గా ఆ బడ్జెట్ని పెట్టే ఆ ప్రొడ్యూసర్ సఫర్ అవుతారు. సో ఇక్కడ కామన్ మ్యాన్ ఎక్కడ సఫర్ అవుతున్నాడు? కమోడిటీ ప్రైజెస్ పెరిగితే సఫర్ అవుతున్నాడా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ప్రైజెస్ అని పెంచితే సఫర్ అవుతున్నాడా? ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏదైతే మనకి సినిమా స్టాండర్డ్స్ పెరిగినాయి, తెలుగు సినిమా స్టాండర్డ్స్ పెరిగినాయి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనం మ్యాచ్ చేయాలంటే ఆ మాత్రం బడ్జెట్స్ పెట్టాలి, బడ్జెట్స్ పెడితే ఆటోమేటిక్గా రేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్న దాంట్లో మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే పెరుగుతున్న బడ్జెట్స్ అన్ని కూడా క్యాస్ట్ అండ్ క్రూ రెమ్యూనరేషన్స్కి వెళ్తున్నాయా లేకపోతే సినిమా మేకింగ్లోకి వెళ్తున్నాయా? సో ఇది వీళ్ళు గమనించాల్సిన పాయింట్. బట్ ఆబ్వియస్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఓ సినిమా అనేది ఒక ప్రైవేట్ పర్సన్ తన డబ్బులు పెట్టి తీసే ప్రోడక్ట్ అనమాట. సో దాన్ని క్వశ్చన్ చేసే రైట్ అనేది మనకు ఉండదు. ఆబ్వియస్లీ తనకి ఇష్టం వచ్చినట్టు రెమ్యూనరేషన్ 90% రెమ్యూనరేషన్స్ ఇచ్చి 10% బడ్జెట్ తెస్తాడు. సో దీన్ని క్వశ్చన్ చేసే రైట్ అనేది మనకు ఉండదు. ఎందుకంటే సినిమా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇస్ ఎ ప్రైవేట్ ఇండస్ట్రీ అండి. అది కూడా ఇండస్ట్రీ అంటాం కానీ ఎవరి ఇండివిజువల్స్ వాళ్ళకి నచ్చినట్టు సినిమాలు తీస్తూ ఉంటారు. సో ఈ ఫస్ట్ కాంపౌండ్ నుంచి వచ్చే ఆర్గ్యుమెంట్లో మిస్ అవుతున్న పాయింట్ అండి. బట్ ఆ పాయింట్ని మనం క్వశ్చన్ చేసే రైట్ మనకు లేదు. ఎందుకంటే ఇండివిజువల్గా ఏదైనా లాసెస్ వస్తే సఫర్ అయ్యేది పీపుల్ కాదు, ప్రొడ్యూసరే సఫర్ అవుతారు. చాలా ఎక్కువ బడ్జెట్ సినిమా తీసి జనాలు రాకపోతే అల్టిమేట్గా సఫర్ అయ్యేది ప్రొడ్యూసరే. బట్ ఈ ఆర్గ్యుమెంట్లో ఏదైతే మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ని సినిమాని ఇంకొక బ్రాకెట్లో పెడుతున్న వాళ్ళ ఆర్గ్యుమెంట్లో మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే సినిమాని ఎసెన్షియల్ కమోడిటీని ఒక బ్రాకెట్లో పెట్టకూడదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ ప్రైజెస్ పెరిగితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అయ్యేది కామన్ మ్యాన్. బట్ సినిమా ప్రైజెస్ పెరిగితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కామన్ మ్యాన్ అవాయిడ్ చేస్తాడు. సో ఇది గైస్ ఈ రెండు ఆర్గ్యుమెంట్స్లో మిస్ అవుతున్న పాయింట్లు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు మనకి ఈ టికెట్ రేట్స్ ఎక్స్ట్రీమ్లీ హై టికెట్ రేట్స్ పెడుతున్న ప్రొడ్యూసర్స్ థియేటర్స్ ఫిల్ చేయగలుగుతున్నారంటే ఫ్యాండమ్స్ వల్ల, మెయిన్ పెద్ద హీరోస్ ఉన్న ఫ్యాండమ్స్ వల్ల. వాళ్ళు జనరల్గానే ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రైజెస్ పెట్టి సినిమా టికెట్స్ కొనగలుగుతున్నారు. బట్ చాలామంది ఇంకో కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారంటే ఈ ఫ్యాండమ్స్ వల్లే ఈ టికెట్ రేట్స్ సస్టైన్ అవుతాయా అన్నది క్వశ్చన్ మార్క్ అని. బట్ నేనేం బిలీవ్ చేస్తున్నానంటే ఓన్లీ తెలుగు పీపుల్కి సినిమా పట్ల ఉన్న పిచ్చి వల్లే ఈ హై రేట్స్ సస్టైన్ అవుతున్నాయి, లేకపోతే ఆటోమేటిక్గా రేట్స్ కూడా తగ్గిపోతాయి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన కరోనా తర్వాత చాలా సినిమాలకి 20% 30% బిజినెస్ కూడా రికవర్ చేయలేకపోయినాయి. చాలా సినిమాలు ఏదైతే యావరేజ్ టాక్ ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు అల్ట్రా డిజాస్టర్స్ అయినాయి. సో అప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఏమని, మేము సినిమా రేట్స్ తగ్గించాం, మీరు సినిమా వచ్చి చూడండి అని. ఆబ్వియస్లీ పెద్ద సినిమాలకి కాదు, చిన్న సినిమాలకి ప్రమోషన్ చేశారు. చాలా 2-3 మూవీస్కి ఇలాగే సినిమా రేట్స్ అనేవి గవర్నమెంట్ చెప్పిన ప్రైజెస్లోనే పెట్టడం జరుగుతుంది, సో మీరు వచ్చి సినిమాకి చూడండి అని ప్రమోషన్స్ చేశారు. ఈ సినిమాకి రేట్లు పెంచమమ్మా, గవర్నమెంట్ ఇచ్చిన రేట్లే అలాగే ఉంటాయి, మీరు ప్రశాంతంగా ఫ్యామిలీస్ అందరు వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే డిమాండ్ లేనప్పుడు ఆటోమేటిక్గా టికెట్ ప్రైజెస్ అనేది తగ్గిపోతాయి. అంతేగాని సినిమాలో లాసెస్ వస్తున్నా సరే కంటిన్యూ చేయడానికి సినిమాలు తీసేది గవర్నమెంట్ కాదండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రైవేట్ పీపుల్ ప్రైవేట్ మనీని పెట్టి సినిమాలు తీస్తున్నారు.
సో అది గైస్ ఈ టాపిక్ మీద నా 2 cents. సో ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇనీషియల్గా కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రిప్షన్స్ పెరిగే కొద్దీ కూడా మాకు బూస్ట్ వస్తుంది. మనకి నేషనల్ టాపిక్స్, ఇంటర్నేషనల్ టాపిక్స్, ఎందుకంటే మనకి జియో పాలిటిక్స్ గురించి డిస్కషన్స్ చాలా తక్కువ తెలుగులో, ఎక్కువ నేషనల్ మీడియా కవర్ చేస్తుంది. సో అలాంటి టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయాలంటే మనకి సబ్స్క్రిప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీడియో రీచ్ పెరగాలి కదా. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.